యూరినరీ ట్రాక్లో రాళ్ళు వస్తే దానికి రకరకాల సర్జరీలు ఏంటి? వెల్కమ్ టు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. నేను మీ డాక్టర్ కే సంయుక్త, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ యూరోగైనకాలజిస్ట్. కిడ్నీలో కానీ, కిడ్నీ నుంచి వచ్చే పైప్ యూరేటర్లో కానీ, మూత్ర సంచిలో యూరినరీ బ్లాడర్లో కానీ, మూత్రనాళం యురెత్రోలో కానీ రాళ్ళు వస్తే దానికి సర్జరీలు ఏంటి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో ఫస్ట్ మనం కిడ్నీలో రాళ్ళ గురించి మాట్లాడదామండి. సో కిడ్నీలో రాళ్ళు వస్తే దీనికి రకరకాల సర్జరీలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే PCNL అని అంటాం. అంటే ఏంటంటే నడుము నుంచి కన్నం చేసి ఆ కన్నం ద్వారా కిడ్నీకి యాక్సెస్ క్రియేట్ చేసి ఆ రాయిని ఐడెంటిఫై చేసి పగలగొట్టి లేజర్తో కానీ లేకపోతే న్యూమాటిక్ వివిధ ఎనర్జీ సోర్సెస్తో పగలగొట్టి తీయడం, దాన్ని PCNL అంటాం. ఇంకోటి ఏంటంటే ESWL అని ఒకటప్పుడు చేసేవారు, షాక్ వేవ్ లిథోట్రిప్సీ మాట. అంటే దీంట్లో ఏంటంటే చిన్న రాళ్ళు ఈజీగా ఉన్న చోటకి బయట నుంచి షాక్ వేవ్స్ ద్వారా స్టోన్ని పగలగొట్టి తీసేయడం. ఇప్పుడు లేటెస్ట్గా చేస్తున్నది ఏంటంటే RIRS అంటారు, అంటే రెట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ. దీంట్లో ఏంటంటే కుట్టు, కోత, బ్లీడింగ్ లాంటివి ఏమి ఉండవు. మన నార్మల్ మూత్రనాళం నుంచే స్పెషల్ ఫ్లెక్సిబుల్ URS స్కోప్స్ అని అంటారు, ఆర్ RIRS స్కోప్స్ ద్వారా కిడ్నీలోకి ఎంటర్ అయ్యి కిడ్నీలో ఏ భాగంలో రాయి ఉన్నా లేజర్ పరికరంతో దాన్ని సన్న ఇసకంత పౌడర్ చేసి సక్షన్ చేసి చేసేస్తామన్నమాట. సో ఈ RIRSతో అడ్వాంటేజ్ ఏంటంటే నేను ముందే చెప్పినట్టు దీంతో కట్ అంటే కుట్టు, కోత, ఎక్కువ రక్తం పోవడం, బ్లీడింగ్ లాంటివి ఏమి ఉండవు. పెయిన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ రికవరీ రేట్ అంటే ఇవాళ జనరలీ సర్జరీ చేస్తే ఇవాళ రాత్రికి కానీ లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ కానీ డిశ్చార్జ్ చేసేస్తాం.